ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ పక్కన పెట్టేస్తే ఒక టూ ఇండివిజువల్స్ ప్రాపర్ అండర్స్టాండింగ్ తోటి వాళ్ళు ఒక లైఫ్ని గడుపుతున్నారు అనుకోండి, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. కొన్ని కేసెస్లో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని కేసెస్లో ఇంకొకరు కాంప్రమైజ్ అవ్వాలి. అలా మ్యూచువల్గా కాంప్రమైజ్ అవ్వుకుంటూ ఒక రిలేషన్షిప్ని హోల్డ్ చేసుకుంటే లైఫ్లో వీ కెన్ బీ రియలీ హ్యాపీ అని. ఇంట్లో ఒప్పుకున్నారు పెళ్ళికి, కానీ గొడవ వచ్చినప్పుడు ఇలా మాకు గొడవ అవుతుంది అన్నప్పుడు ఎక్కువ శాతం పెద్దవాళ్ళు చెప్పేది ఏంటిది అని అంటే, వద్దంటే చేసుకున్నావు కదా అనుభవించు అని అంటారే తప్ప ఆ ఇనిషియేటివ్ టు సాల్వ్ ది ప్రాబ్లం అనేది రాదు. నమస్తే, వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్. సో ఈరోజు మనతో ఉన్నారు రామెట్టు గారు, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. సో చాలా మటుకు ఇప్పుడున్న జనరేషన్స్లో ఇద్దర్ లవ్ మ్యారేజ్ అవనివ్వండి ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్, మోస్ట్లీ చాలామంది లవ్ చేసే మ్యారేజ్ చేసుకుంటున్నారు. బట్ తర్వాత కూడా మ్యారేజ్ అనేది బ్రేకప్ అవుతుంది. మరి దీని గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. ఉన్నవాళ్ళు అడ్జస్ట్ అవ్వట్లేదా, లేకపోతే ఫ్రీడమ్ ఎక్కువైపోయిందా, లేదా ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నారా, వాట్ ఎవర్ ద రీజన్ ఇస్, బట్ చాలా మటుకు సపరేషన్ అనేది జరుగుతుంది. సో అంత లవ్ చేసి చేసుకున్న వాళ్ళు కూడా సపరేట్ అవ్వడానికి ఏం రీజన్స్ అయి ఉండొచ్చు? సో ఎక్కడ వాళ్ళు అడ్జస్ట్ అయితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది? సో లవ్ మ్యారేజెస్లో వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, బిఫోర్ మ్యారేజ్ వాళ్ళు కలిసి ఉన్నప్పుడు, స్పెషలీ వెన్ దే ఆర్ ఇన్ రిలేషన్షిప్, జనరల్గా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఈచ్ అదర్ కానివ్వండి, వాళ్ళు కలిసి ఉండరు కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ టూ ఇండివిజువల్స్. సో నువ్వు నేను ఎలా ఉన్నామని మాత్రమే చూసుకుంటారు. పెళ్ళైన తర్వాత ఫ్యామిలీస్ కమ్ టుగెదర్ ఇప్పుడు. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఫ్యామిలీస్లో కాంపాటబిలిటీ సరిగ్గా లేకపోయినా ఎవరితోటన్నా ఇష్యూ రావచ్చు అక్కడ. ఇప్పుడు ఒక ఇద్దరు గొడవ పడుతున్నారు అని అంటే రీజన్ కుడ్ బి ఎనీథింగ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రీజన్ అవ్వచ్చు. సో అలా ఏంటంటే ఫ్యామిలీస్ అనే ఎంటిటీ కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అయినప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఈ గొడవలు అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. సో బిఫోర్ మ్యారేజ్ ఫ్యామిలీస్ అనే ఎలిమెంటే లేదు కాబట్టి గొడవలు తక్కువ ఉంటాయి. సో పెళ్ళైన తర్వాత ఈ గొడవలు అంటే, నువ్వు పెళ్ళికి ముందు నాకు ఎందుకు చెప్పలేదు ఇవన్నీ అనేసి, లేకపోతే మీ వాళ్ళు ఇలా మా వాళ్ళు ఇట్లా, ఇలాంటి టాపిక్స్ వచ్చి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్. అబ్సల్యూట్లీ. సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వచ్చేసరికి ఏంటంటే ఆ గొడవలు అనేది ఇంటెన్సిఫై అవుతుంది. అలా అవటం వల్ల ఏంటంటే గొడవలు ఎక్కువయ్యి మనకి బ్రేకప్స్ కి దారి తీస్తూ ఉంటుంది. దట్ ఈస్ వన్ రీజన్ అండి. అనదర్ రీజన్ ఏంటంటే, పెళ్ళి కాక ముందంతా ఒక ఇండివిజువల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే, అబ్బాయికి నేను ఎంతో కొంత కాంప్రమైజ్ అవ్వి లేకపోతే ఏదో ఒకటి చేసి మొత్తానికైతే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, దట్స్ మై గోల్ అనేసి అబ్బాయి అలా పెట్టుకొని ఉంటాడు. సేమ్ ఇస్ అ కేస్ విత్ అమ్మాయి కూడా ఏంటంటే, ఆమెకి ఎంత కోపం ఉన్నా కంట్రోల్ చేసుకొని, లేకపోతే ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది ఎవరు అడ్మిట్ చేయరు కానీ బోత్ సైడ్స్ యాక్టింగ్ చేస్తారనమాట ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు, రైట్? సో ఒక రోజీగా మాట్లాడటము, కోపం వచ్చినా అరవకపోవటము, సో నేను చాలా మంచోని నేను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటా. సేమ్ ఈజ్ ద కేస్ విత్ ది గర్ల్. సో అలా ఏంటంటే పెళ్లి కాక ముందంతా ఈ యాక్టింగ్ నడుస్తుంటది, పెళ్ళైన తర్వాత రియాలిటీ వస్తుంది. అబ్సల్యూట్లీ. సో ఒరిజినల్ కలర్స్ బయటపడ్డప్పుడు ఏంటంటే, ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ ఎఫర్ట్ తగ్గిపోతుంది. నేను ఇంప్రెస్ చేయాలి లేకపోతే ఇలాంటివన్నీ అసలు థాట్కి రాదు నాకు. బికాస్ ఐ రీచ్ మై గోల్, నేను పెళ్లి చేసుకోవడం నా గోల్, నేను అయిపోయింది అది. సో దాని వల్ల కూడా ఏమవుతుంది అని అంటే, ఈ పెళ్ళైన తర్వాత డిఫరెన్సెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. బికాస్ ట్రూ కలర్స్ బయటపడతాయి కదా. సో ట్రూ కలర్స్ బయటపడటం వల్ల కూడా మనకి ఈ గొడవలు అవి అవుతూ ఉంటాయి అన్నమాట. మేబీ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన రెండు రీజన్స్లో ఇప్పుడు అల్టిమేట్గా ఏ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మ్యారేజ్ అయితే జరగదు. మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత కంపల్సరీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అండ్ అలాగే ఎఫర్ట్స్ విషయానికి వచ్చినా కానీ ఇప్పుడు మోస్ట్లీ 99% చేసే మిస్టేక్ అదే, నా దగ్గరే ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళిపోతుంది, లేదా ఇంకా నేనే చెయ్యాలా అనేవి కూడా ఉంటాయి. మరి ఈ కాంప్రమైజ్ అవ్వాలంటారా, లేకపోతే ఎలా? మరి ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏంటి? జనరల్గా కాంప్రమైజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కేసులో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ వస్తాయి అని అంటే, నార్మల్గా ఒక అరేంజ్ మ్యారేజ్ అనుకోండి, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు పెద్దవాళ్ళు వచ్చి సర్ది చెప్పడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అల్టిమేట్లీ అసలు ఆ మ్యాచ్ తెచ్చింది ఎవరు అని అంటే ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని వచ్చారు. ఒక లవ్ మ్యారేజ్తో ప్రాబ్లం ఏంటంటే, ఇంట్లో ఒప్పుకున్నారు పెళ్ళికి, పెళ్లి చేసేసుకున్నారు, కానీ గొడవ వచ్చినప్పుడు ఇలా మాకు గొడవ అవుతుంది అన్నప్పుడు మోస్ట్ పీపుల్, అందరూ కాదు కానీ ఎక్కువ శాతం పెద్దవాళ్ళు చెప్పేది ఏంటిది అని అంటే, నీ కర్మకు నువ్వు చేసుకున్నావు కదా, అనుభవించు,
ఇది అంటే ఏదన్నా ఇష్యూ వచ్చింది అని అంటే కరెక్ట్. వద్దంటే చేసుకున్నావు కదా అనుభవించు అని అంటారే తప్ప ఆ ఇనిషియేటివ్ టు సాల్వ్ ది ప్రాబ్లం అనేది రాదు మోస్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి. కొందరు తీసుకుంటారు ఇనిషియేటివ్, బట్ మోస్ట్ పేరెంట్స్ అలా రాదు ఇనిషియేటివ్. అది రాకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ మ్యారేజ్ బ్రేక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో సైకలాజికలీ చూడండి, పెద్దవాళ్ళు కూడా ఎలా ఉంటారంటే నేను వద్దన్నా చేసుకున్నావు కదా, కావాలి అని మొండి చేసి మరీ చేసుకున్నావు కదా, అనుభవించు అనే ఒక థాట్ ప్రాసెస్లోకి వెళ్తారు. లేదా సరే ఇప్పుడు మొత్తానికి వీళ్ళు సపరేట్ అయిపోతే అట్లీస్ట్ నేను చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారేమో అనే థాట్లో కూడా ఏదైనా గొడవ అయినప్పుడు వాళ్ళని కలపడానికి ఎక్కువగా ట్రై చేయరు అనమాట. బికాజ్ యునో చాలా మంది ఏంటంటే వాళ్ళకి వాళ్ళ పరువు ముఖ్యము, వాళ్ళకి ఏంటంటే మన కులపోలే మనకి కోడళ్ళ రావాలి తల్లుళ్ళ రావాలి అని ఇట్లాంటి థాట్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి. సో ఒక లవ్ మ్యారేజ్ జనరల్లీ ఏంటంటే వేరే క్యాస్ట్ నుంచి రావటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటిది ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అని అంటే పేరెంట్స్ కూడా ఏంటంటే దే డోంట్ టేక్ ఎఫర్ట్ అనమాట ఫర్ వేరియస్ రీజన్స్. నార్మల్గా పేరెంట్ వైపు నుంచే కొంచెం వాళ్ళ భయమైనా ఉండాలి, వీళ్ళ భయమైనా ఉండాలి అంటారు కదా. సో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, వీళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలి మరి ఆ సిచ్యువేషన్లో? చాలా కేసెస్ ఇక్కడే ఆగిపోతూ ఉంటాయి కదా, బ్యాలెన్స్డ్గా అటు వెళ్ళలేరు ఇటు వెళ్ళలేరు. అరే సిల్లీగా అనిపిస్తుంది కదా దీనికి కూడానా అనే కేసెస్ అంటే అలాంటి కౌన్సిలింగ్ కోసం వచ్చే వాళ్ళు కూడా ఉంటారా? చాలా మంది అండి మన దగ్గరకు వచ్చే కేసెస్, మోస్ట్ కేసెస్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే వస్తుంటారు. సో అక్కడ బేసిక్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా పక్కన పెట్టేస్తే ఒక 2 ఇండివిజువల్స్ ప్రాపర్ అండర్స్టాండింగ్ తోటి వాళ్ళు ఒక లైఫ్ ని గడుపుతున్నారు అనుకోండి, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఆ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ అన్నప్పుడు ఏంటంటే వాట్ ఐ రియలీ మీన్ టు సే హియర్ ఇస్ కొన్ని కేసెస్లో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని కేసెస్లో ఇంకొకరు కాంప్రమైజ్ అవ్వాలి. పద్దాకా ఒక్కరే కాంప్రమైజ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. సో అలా మ్యూచువల్గా కాంప్రమైజ్ అవ్వుకుంటూ ఒక రిలేషన్షిప్ని హోల్డ్ చేసుకుంటే లైఫ్లో వీ కెన్ బి రియలీ హ్యాపీ అనమాట. అది అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి, లవ్ మ్యారేజ్ కానివ్వండి. సో మోస్ట్ కేసెస్లో ఏమవుతుంది అని అంటే వన్ సైడెడ్ అయిపోతుంది అనమాట. అంటే ఒక్కరే ఎప్పుడు మొండి చేస్తూ ఉంటారు, ఇంకొకరు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఎప్పుడు పద్దాక కాంప్రమైజ్ అయ్యే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఏంటి జీవితము, ఇంక పద్దాకి ఎప్పుడు నేనేనా చేయాల్సింది, నా మీద ప్రేమ లేదు కాబట్టి వాడు కాంప్రమైజ్ కావట్లేదు, ఇలాంటి థాట్స్ అన్ని వస్తూ ఉంటాయి అనమాట. ఎస్. సో అలా కాకుండా కాంప్రమైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ అండి. ఏంటంటే మనం ఒక రిలేషన్షిప్ లోకి వెళ్తున్నాము అని అంటే 2 different individuals are getting into one entity here. సో ఇద్దరు డిఫరెంట్ ఇండివిజువల్స్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ యాటిట్యూడ్స్, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా భేదభావాలు అనేది వస్తూ ఉంటాయి మనకి. యూనో డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి మనకి. ఆ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ డిఫరెన్స్ అండ్ కాంప్రమైజ్ ఎ లిటిల్ టువర్డ్స్ వర్కింగ్ ఆన్ ది రిలేషన్షిప్. అది చేసుకున్నాము అని అంటే కనుక ప్రాబ్లమే ఉండదు. బట్ మోస్ట్లీ ఈ లవ్ మ్యారేజెస్ లో ఏమవుతూ ఉంటుంది అని అంటే ఈగో అడ్డు వస్తుంటది అనమాట కాంప్రమైజ్ కావాలి అని అంటే. సో ఆ ఈగో అడ్డు రావడం వల్ల రిలేషన్షిప్స్ అన్ని పాడైపోతాయి. ఓకే ఓకే. అండ్ మీరు ఇప్పటివరకు మీరు కౌన్సిల్ చేస్తున్న సిచ్యువేషన్స్లో ఎవరి వైపు నుంచి ఎక్కువగా ఉంటుంది? జనరల్గా రీసెంట్ కేసెస్లో అమ్మాయిలు ఎక్కువగా కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఫ్రీ లైఫ్ అంటున్నారు, ఇంతకు ముందులో లేరు అని చెప్పి. ఇంతవరకు వాస్తవం అలా జరుగుతుందా? అంటే ఇప్పుడు ఈక్వల్ చెప్పాలంటే ఈక్వల్ రేషియో ఉంటుందండి. లైక్ కంప్లైంట్స్ ఎట్ నుంచి వస్తాయి ఎక్కువ అని అంటే అబ్బాయిల సైడ్ నుంచి వస్తుంది, అమ్మాయిల సైడ్ నుంచి వస్తుంది. టైప్ ఆఫ్ కంప్లైంట్ మారుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ జనరల్ గా వచ్చే ఇష్యూస్ ఏంటివి అంటే అమ్మాయిల వైపు నుంచి జనరల్ గా వచ్చే ఇష్యూ ఏంటిది అని అంటే టైం ఇస్తలేడు నాకు. ఇంతకు ముందు మాది లవ్ మ్యారేజే, పెళ్లి కాకముందు నాకు ఎంతైతే టైం ఇచ్చాడో అందులో ఒక 10% కూడా ఇస్తలేడు ఇప్పుడు అనేసి అంటారు. పెళ్లి కాకముందు ఉన్న కమిట్మెంట్స్ వేరు, అప్పుడున్న ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వేరు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది మనకి పెళ్ళైన తర్వాత. సో రెస్పాన్సిబిలిటీకి తగ్గట్టు ఫినాన్షియల్ కమిట్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ సేమ్ అమౌంట్ ఆఫ్ టైం ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఫూలిష్. ఎంతో కొంత తగ్గుతుంది. బట్ ఆ ఉన్న కొంచెం టైంలో కూడా మనము టైం ఎలకేట్ చేస్తే వాళ్ళు అంటే అమ్మాయిలు జనరల్ గా ఏంటంటే దిల్ బి హ్యాపీ. క్వాలిటీ టైం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మెన్ చేసే మిస్టేక్ ఏంటిది అని అంటే యూనో ఇంకా ఎట్లా దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. ఇంట్లోనే ఉంటుంది కదా, యా. సో గంట ఏం మాట్లాడకుండా కూర్చున్నా ఫలితం లేదు. నువ్వు ఒక 10 నిమిషాలు సరదాగా మాట్లాడుకుంటూ
అంతా ఓకేనా, ఎనీ ప్రాబ్లం అని ఇట్లా సరదాగా మాట్లాడి ముద్దుగా మాట్లాడటం ఈజ్ వేరు. సో బేసిక్గా ఏంటంటే చాలా మంది ఈ టైం ఎలకేట్ చేయడం అని అంటే దే టేక్ ఇట్ రాంగ్లీ. సో టైం అంటే నేను కూర్చుంటానండి, ఆఫీస్ నుంచి వచ్చాక నేను ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికే వస్తాను, ఎటు వెళ్ళను, అయినా కూడా నేను టైం స్పెండ్ చేయట్లేదు అంటుంది అనేసి అంటారు. దట్స్ అ రాంగ్ నోషన్ అనమాట. సో అమ్మాయిల నుంచి ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఇది, టైం ఎలకేట్ చేయట్లేదు అనేసి. అబ్బాయిల సైడ్ నుంచి ఎక్కువగా వచ్చేది ఏంటిది అని అంటే నన్ను అర్థం చేసుకోదు అనేసి. అంటే బేసిక్గా ప్రెషర్ పెట్టేస్తూ ఉంటుంది, నేనేం చేసినా కూడా అర్థం చేసుకోదు. ఎవరి కోసం చేస్తున్నాను, ఫ్యామిలీ కోసమే కదా నేను చేసేది, మా పిల్లల కోసమే కదా, సో ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎట్లా. సో అండ్ ఇంకోటి ఏంటంటే కంపారిజన్ అనేది ఒకటి వస్తుంటుందండి. ఇది ఫాదర్ కాదు, వేరే వాళ్ళతో కంపారిజన్ వస్తుంటుందండి. ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్ యాక్చువల్గా. ఒక రిలేషన్షిప్లో అది అబ్బాయినా కానివ్వండి, అమ్మాయినా కానివ్వండి, కంపేర్ చేయకూడదు. ఈవెన్ పేరెంట్స్ కంపేర్ చేస్తే మనం ఊరుకోం, వాడికి మార్క్స్ వచ్చాయో లేకపోతే వాళ్ళు సెటిల్ అయ్యారో అంటే. సో పార్ట్నర్ విషయంలో అంటే కొంచెం ఆలోచించాలి. అదే సో ఇక్కడ ఎట్లాంటి కంపారిజన్స్ వస్తుంటాయంటే కంపారిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్సెస్. ఇప్పుడు చూడు, అరే మనకు తెలిసిన వాళ్ళందరూ 30 lakhs per annum ప్యాకేజ్ లో ఉన్నారు, నువ్వు ఇంకా 20 lakhs దగ్గరనే ఉన్నావు. సో ఇలాంటి యూనో ఫినాన్షియల్ కంపారిజన్స్ అవ్వచ్చు, సోషల్ లైఫ్ కంపారిజన్ అవ్వచ్చు, అట్లా ఏదో ఒకటి. ఇప్పుడు నలుగురిలో కలిసినప్పుడు అతను చూడండి ఎంత సరదాగా మాట్లాడి కలిసిపోతారు అందరితోటి, నువ్వు ఎందుకు కలవట్లా అనేసి ఇలాంటి క్వశ్చనింగ్ కూడా అవుతూ ఉంటుంది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్, సి ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. అసలు ఎందుకండి నిజంగా నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ఈవెన్ ఫాదర్ బ్రదర్ వీళ్ళు ఉన్నప్పుడు కొంతమంది నాకు రిలేటివ్స్ ఇంటికి వస్తే వాళ్ళతో మాట్లాడడం తెలియదు అని బయటికి వెళ్ళిపోవడం, ఏదైనా ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో కొంచెం కలివిడిగా మాట్లాడలేకపోవడం. సరే ఆ టైం ఏదైనా క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేస్తారా అంటే ఏమి ఉండదు, ఊరికే ఏదో స్క్రోలింగ్లోనో లేకపోతే టీవీ చూడడంలోనో అయిపోతుంది. దీన్ని ఏమైనా సెట్ చేయగలమా మనం? అది టు అన్ ఎక్స్టెంట్ సెట్ చేయొచ్చండి, బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ మైండ్ సెట్ అనమాట. కొందరికి ఏంటంటే స్ట్రేంజర్స్ ఉన్నప్పుడు ఈజీగా జెల్ అయిపోతుంటారు అనమాట, స్ట్రేంజర్స్ తోటి మాట్లాడటం కానీ, అది దట్స్ సంథింగ్ విచ్ ఇస్ యూనో చిన్నప్పటి నుంచి నేర్చుకొని డెవలప్ చేసుకున్న స్కిల్ అది. కొందరు ఏంటంటే దే ఆర్ వెరీ కంఫర్టబుల్ బీయింగ్ అలోన్, నేను నలుగురితో ఎక్కువ కలవలేను అలాంటి టైప్ ఉంటుంది. సో మోస్ట్లీ స్పౌస్ చేసే మిస్టేక్ ఏంటిది అని అంటే అది అర్థం చేసుకోకుండా, ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోకుండా, వాళ్ళు చూడండి సరదాగా అందరితో కలిసిపోతారు, అన్నిటికీ ఇనిషియేటివ్ తీసుకొని ముందుండి పనిచేస్తూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్ అవుతుంది అనుకోండి, ముందుండి పనిచేస్తున్నారు, ప్రొయాక్టివ్గా ఉన్నారు, మీరు ఎందుకు ప్రొయాక్టివ్గా లేరు అని ఇలాంటి కంపారిజన్ తీసుకురావడం, ఇవన్నీ ఏంటంటే రిలేషన్షిప్స్ని డ్యామేజ్ చేస్తుంది. బికాజ్ మీరు ఒక మాట అనేసారు, కానీ అక్కడ ఏంటంటే అవతల ఎంత కించపరుస్తాయి అట్లాంటి మాటలు అనేది అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఇన్ అ వే చెప్పాలంటే వాళ్ళని డీగ్రేడ్ చేస్తున్నట్టే లెక్క కదా. సో సొంత వైఫే లేకపోతే సొంత పార్ట్నరే అందరి ముందు డీగ్రేడ్ చేస్తున్నారు, ఇంకోళ్ళతో కంపేర్ చేసి డీగ్రేడ్ చేస్తున్నారు అంటే ఎవరికి నచ్చదండి అది. సో అలాంటప్పుడు ఇష్యూస్ ఇంకా అగ్రివేట్ అవుతూ ఉంటాయి. సో అలా కంపారిజన్ కూడా చేయకూడదు. లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి అంటే గన్ షాట్ ఒక 2 సజెషన్స్ ఇవ్వండి అంటే ఏమి ఇస్తారు మీరు? ఈ సజెషన్ ఓన్లీ లవ్ మ్యారేజ్ కే కాదండి, అరేంజ్ మ్యారేజెస్ కి కూడా వర్తిస్తుంది. మీ రిలేషన్షిప్ బాగుండాలి, నో మ్యాటర్ విచ్ మ్యారేజ్ యూ హావ్ డన్, రిలేషన్షిప్ బాగుండాలి అని అంటే క్వాలిటీ టైం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఏంటిది అంటే క్వాలిటీ టైం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి, బోత్ సైడ్స్, రైట్? దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటిది అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అమ్మాయి కూడా అబ్బాయిని రెస్పెక్ట్ చేయాలి, అబ్బాయి కూడా అమ్మాయిని ఆమె థాట్స్ని రెస్పెక్ట్ చేయాలి. ఎక్కువ శాతం ది సెకండ్ థింగ్ అవ్వదన్నమాట. చాలా మంది ఏంటంటే ఈగోయిస్టిక్ మోడ్లో ఉండి నువ్వేంటి నాకు చెప్పేది, అసలు నీకేం తెలుసు నువ్వు నాకు చెప్తున్నావు అని ఇలాంటి డైలాగ్స్ అమ్మాయిలు కొడుతూ ఉంటారు. స్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఉంటారు చూడండి, వాళ్ళని ఏంటంటే చులకనగా చేసి చూస్తూ ఉంటారు. అది మానేశారు అని అంటే కనుక యువర్ రిలేషన్షిప్ విల్ బి అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ అండి. థాంక్యూ. వెల్కమ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.